ఫిరాయింపుదారులపై అసెంబ్లీ స్పీకర్ కు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేలు పోచారం సంజయ్ పై అనర్హత వేటు వేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. స్పీకర్ కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మెయిల్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ కంప్లైంట్ ఇచ్చింది. ఫిరాయింపుదారులపై అసెంబ్లీ స్పీకర్ కు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేలు పోచారం సంజయ్ పై అనర్హత వేటు వేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. స్పీకర్ కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మెయిల్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ కంప్లైంట్ ఇచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, ఇటీవల పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే పైన డాక్టర్ సంజయ్ కుమార్ పైన ఫిర్యాదు చేశారు. పిటిషన్ ఇచ్చారు అనర్హత వేటు వేయాలని చెప్పి. వాస్తవానికి నేరుగా కలిసి స్పీకర్ కి పిటిషన్ అందజేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు భావించారు. నిన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పీకర్ కి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు, అపాయింట్మెంట్ కోరారు. అయితే కొంత బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో రేపు వీలు చూసుకొని సమయాన్ని కేటాయిస్తాను, అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పి స్పీకర్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా స్పీకర్ నుంచి అపాయింట్మెంట్ దొరకనటువంటి నేపథ్యంలో స్పీడ్ పోస్ట్ మెయిల్ ద్వారా స్పీకర్ కు పిటిషన్ ని పంపించారు. సో పార్టీ ఫిరాయించినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన, అదేవిధంగా సంజయ్ కుమార్ పైన అనర్హత వేటు వేయాలని చెప్పి పిటిషన్ లో కోరారు. నిజానికి గతంలోనే ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర, కడియం శ్రీహరి, వెంకట్రావు కూడా పార్టీ మారారు. వారిపైన కూడా ఇదే విధంగా పిటిషన్ అందజేశారు. సో పిటిషన్ అందజేసినప్పటికీ స్పీకర్ స్పందించినటువంటి నేపథ్యంలో దీనిపైన కోర్టుకి కూడా బీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది. ఈ నెల 27వ తేదీన దానం నాగేందర్ కు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ పైన హైకోర్టులో విచారణ కూడా ఉంది. సో ఆ తర్వాత కోర్టులో వచ్చేటువంటి దాన్ని బట్టి ఇటు స్పీకర్ కూడా ఇప్పుడు పార్టీ మారినటువంటి వాటిపైన స్పందించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు సంబంధించి కూడా సిద్ధమవుతుంది. న్యాయవాదులతో కూడా సంప్రదింపులను పూర్తి చేసింది బీఆర్ఎస్ పార్టీ. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.